స్క్రబ్ టైపస్ అంటే ఏంటి? స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన జూనాటిక్ డిసీజ్. అంటే క్రిమి కీటకాల నుంచి మనుషులకు సంక్రమించేది. మనుషుల నుంచి మనుషులకు వచ్చే రకం వ్యాధి కాదు ఇది. అంటే పారాసైటల్ ఇన్ఫెక్షన్, రికెట్ సెల్ ఇన్ఫెక్షన్ అంటారు. దానివల్ల వచ్చే వ్యాధి ఇది. మనుషులకు పురుగు కుట్టడం వలన చిగ్గర్స్ అంటారు. అవి మనుషులకు శరీర భాగాలు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఎక్కడైనా కుడితే వాళ్ళకి శరీరంలోకి అవి ప్రవేశించి అది వ్యాధిని కలుగజేస్తాయి. అంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ పురుగు ఎలా ఉంటుంది? ఎలాంటి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది మామూలుగా ఏమవుతుందంటే పొలాల్లో తడి నేల ఇట్లా ఉండే వాటిల్లో ఎక్కువ భాగం అది అక్కడ నివసిస్తుంటుంది. ఫస్ట్ ఇది జపాన్లో కనుక్కున్నారు, 1940లోనే కనుక్కున్నారు. దీని లక్షణాలు అంటే ఇది ఫస్ట్ కుట్టిన తర్వాత వెంటనే లక్షణాలు మనకు కనిపించవు. 6 నుంచి 21 రోజుల మధ్యలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అప్పుడు దీని లక్షణాలు బయటపడతాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మామూలుగా వచ్చే జ్వరం, వైరల్ ఫీవర్స్ లాగా, అంటే హై గ్రేడ్ ఫీవర్, జ్వరం ఎక్కువ రావడము, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు, నీరసము కామన్గా ఈ లక్షణాలతోటి. తర్వాత కొద్దిగా చలి పెట్టడం లాంటి లక్షణాలు. ఎక్కువ భాగం నీరసము, బాడీ పెయిన్స్, ఫీవర్ అనేది ఎక్కువ మనం కామన్గా చూస్తూ ఉంటాం వీటిని. ఇది కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మిగతా అవయవాల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే కిడ్నీ మీద, లేదంటే లివర్ మీద ఇట్లా ఎఫెక్ట్ పడుతుంటుంది, బ్రెయిన్ మీద దీని లక్షణాలు